హాయ్, వెల్కమ్ టు మగుటా మీడియా. పవన్ కళ్యాణ్ గారి లాగా బ్రతకటం, పవన్ కళ్యాణ్ గారిలా రాజకీయం చేయటం, ఆయనలాగా ఒక పార్టీని నడపటం కానీ, ఆయనలాగా ఒక మంత్రి శాఖలో పనిచేయటం కానీ అంత ఈజీ కాదు. ఇది చాలా మందికి నచ్చదు, చాలా మందికి కష్టమైపోద్ది. ఎంతో మంది మిత్రుల కన్నా చేసేటువంటి మంచి ద్వారా ఎంతో మందికి మంచి జరుగుతున్న శత్రువులు కూడా అదే స్థాయిలో పెరిగిపోతారు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సుగాలి ప్రీతి ఇష్యూ గురించి కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఆయన నమ్ముకున్నటువంటి సనాతన ధర్మాన్ని పాటిస్తూ దానికోసం నిలబడుతున్నటువంటి పరిస్థితి గురించి కావచ్చు, ఆయన శాఖకు చేసేటువంటి న్యాయం గురించి కావచ్చు, ఏదైనా సరే మూడు డిఫరెంటే. కానీ కత్తె మీద సామి అంటారు కదా, చాలా మంది సోషల్ మీడియాలో ఈ మధ్యన పెడుతున్నారు. దీనిలో పవన్ కళ్యాణ్ నాట్ ఈజీ అని, అంటే పవన్ కళ్యాణ్ గారిలా బ్రతకటం, పవన్ కళ్యాణ్ గారిలా ఉండటం మామూలు విషయం కాదు. అది కేవలం పవన్ కళ్యాణ్ గారికే చెల్లుద్ది. రీసెంట్ గా మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఈ సుగాలి ప్రీతి ఇష్యూని తీసుకుని మాట్లాడినటువంటి పరిస్థితి తెలుసు. కర్నూలు వరకు కూడా రానటువంటి విషయాన్ని ప్రపంచానికి, దేశానికి పరిచయం చేసి వాళ్లకు కాస్తో కూస్తో న్యాయం జరిగింది అన్న, అది సిబిఐ వరకు వెళ్ళింది అన్న, దాని మీద స్టిల్ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ అయ్యి ఎప్పుడు వాయిదాలు వస్తే అప్పుడు గవర్నమెంట్ తరఫున దాని మీద మాట్లాడుతూ ఆ కేసును కొట్టివేయకుండా అదే స్థాయిలో ఇంకా ఆ కేసు గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది అన్న కేవలం పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక కుటుంబానికి, ఒక ఆడబిడ్డ కుటుంబానికి, ఆ తల్లికి న్యాయం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతలా కష్టపడ్డారో మనందరికీ తెలుసు. కానీ చెట్టున్న పల్లికే రాళ్ల దెబ్బలా అంటారు కదా, అలాగే కష్టపడి ఎంతమంది, ఏ ప్రభుత్వాలు, ఏ నాయకుడు పట్టించుకోండి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. కాబట్టి ఆయనకి తగిన శాస్తి చేయాలనేటువంటి దాంట్లో ఆ తల్లి ఆయన కేసు పెట్టడానికి నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఇష్యూ కూడా మనందరికీ తెలుసు. అంటే సహాయం చేయటం కూడా తప్పే అనేది ఇప్పుడు సమాజంలో కనిపిస్తుంది. కొంతమంది సోషల్ మీడియాలో అయితే రిపబ్లిక్ సినిమా, సాయిధరం తేజ్ గారి రిపబ్లిక్ సినిమా చూపించి కొల్లేరుకు సంబంధించినటువంటి ఇష్యూ మీద ఆయన పోరాడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటే దాని నుంచి బయటపడి అదే కొల్లేరు ప్రజల్లో కొంతమంది ప్రజలు వాళ్ళు కూడా కల్ప్లీట్ అయిపోయి ఆ వ్యక్తిని మట్టుబెట్టేటువంటి పరిస్థితులు ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు దర్శనమిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు అలాంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి రాజకీయాలు చేస్తున్నాడు. అది అంత ఈజీ కాదు. ప్రజలకు మంచి చేయొచ్చు, కానీ ఆ మంచి చేయటం కూడా తప్పే అనేటువంటి ఇంకొంతమంది ప్రజలు ఉన్నారు. అలాంటి వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారికి చాలా ప్రమాదం ఉంది. ఆయన ముక్కుసూటిగా వెళ్ళటం కావచ్చు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతానని చెప్పడం కావచ్చు, హిందూ ధర్మం గురించి, ఆయన పాటించేటువంటి, ఆయన పుట్టి పెరిగినటువంటి సనాతన ధర్మం గురించి ఆయన నిలబడటం కూడా ఇప్పుడు తప్పైపోయింది. ఆయన ఎప్పుడూ కూడా వేరే మతాన్ని ఇసుమెత్తు మాట అన్న దాఖలాలు కూడా లేవు. అయినా కానీ ఆయన మాటల్ని చాలా మంది ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. ఆయన కుటుంబాన్ని ఇష్టానుసారం, ఆయన బిడ్డలను కావచ్చు, ఆయన తల్లిని కావచ్చు, అమ్మనాభూతులు తిడితే చెప్పు తీసి కొడతారా కొడకల్లారా అని అంటే దాన్ని ఒకటి ఇన్స్పిరేషన్ గా తీసుకుని తయారయ్యాడు ఆ పుండాకూరు ప్రశ్నగాడు. ఎవరో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది తిట్టారని చెప్పి వాళ్ళకి కౌంటర్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు వీరికి పొడుచుకొచ్చింది. వీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశాడు, హిందూ మతాన్ని టార్గెట్ చేశాడు. ఎక్కడా కూడా ఏ మతాన్ని, ఏ కులాన్ని ఇసుమెత్తు అంటే కించపరచడం కానీ, అవమానపరచడం కానీ, మాట అంటం కానీ చేయనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇంతలా అంటున్నారంటే ఇంక ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎంత ప్రమాదకరమైనటువంటి దారించుకున్నాడు అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో రానప్పుడు ఇన్ని కుట్రలు జరిగాయి, ఇంతమంది ఆయన శత్రువులు అయ్యారంటే వేరు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంతమంది పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకొకటి రాజకీయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలంగాణకు వస్తే ఏమో చేసేస్తామని ఆడవడం వస్తాడు. ఆయన కష్టపడి 2.5 కోట్లు పెట్టి కొన్న పొలాన్ని కూడా డబ్బు పెట్టి కొన్నాడు అని చెప్పి ఆడే చెప్తాడు, కబ్జా చేశాడు అని చెప్పి ఆడే చెప్తాడు.
మైండ్ అధికారంలో ఉండి చేస్తుందా లేదంటే మోకాల్లో ఉండి చేస్తుందో తెలియస్తా ఉన్నటువంటి పనికిమాల వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తారు. ఇలాంటి రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అయినా సరే నిలబడుతున్నాడు, అయినా సరే పోరాడుతున్నాడు. దేనికోసం అంటే ఆయన కుటుంబం కోసం కాదు, వదిలేసాడు ఎప్పుడో. ఆయన స్టార్డమ్ ని, ఆయన లగ్జరీ లైఫ్ ని వదిలేసి ప్రజల కోసం వచ్చి ఇలా ఏదో అంటారో చూసారా, పులి మీద స్వారీ అంటారు కదా, అది చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది అంత ఈజీ కాదు. కింద పడితే ఆ పులి ముందేస్తుంది అంటారు కదా, కింద పడితే ఆ జనానే పవన్ కళ్యాణ్ గారిని మంచి చేయాలని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏదో చేసేటువంటి జనాలు ప్రస్తుతం సమాజంలో ఉన్నారు. అలాంటి వాళ్ళను కూడా మెప్పించి రాజకీయాలు చేయటం అంటే మామూలు విషయం కాదు. ఒక పక్క ప్రతిపక్ష పార్టీ ఏ రకంగా పవన్ కళ్యాణ్ని తప్పిస్తే తప్ప మనం రాలేము అనేటువంటి ఒక దాంట్లో ఎన్ని రకాల కుట్రలు చేయాలి, అన్ని రకాల కుట్రలు. వాళ్ళ రాజకీయం కోసం ఎంత నీచానికైనా, ఎంత దేశద్రోహానికైనా పాల్పడడానికి సిద్ధమైపోయారని చెప్పి అర్థమవుతూనే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీని నిలబెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పార్టీని బలోపేతం చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. దానికోసం కూడా ఆయన అహర్నిశలు ఎలా ఆయన శాఖకు సంబంధించి 27 నేషనల్ అవార్డు తెచ్చుకున్నారు, ఎన్ని గిరిజన గ్రామాలకు ఎంతమందికి నీటి దాహార్తి తీర్చి ఎంతమందికి ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అన్ని కూడా ఆయనకి కత్తి మీద సామే. ఆఖరికి ఆ గిరిజన గ్రామాలకి రోడ్లు వేస్తే కూడా ఎవరికి ఉపయోగం అయ్యా అని మాట్లాడతారు ఒక ఆయన కోటేసుకొచ్చేసి. చదువుకున్నాడు అదే మాట, చదువు కాలేనోడు అదే మాట. పవన్ కళ్యాణ్ తప్ప ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో, ఈ దేశంలో సగానికి సగం టాపిక్ పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే ఒకటే ప్రజలకి మంచి చేస్తున్నాడు. చేస్తే రేపొద్దున మనం ఇలా దాచుకునేటువంటి ఇలాంటి మాఫియాలకు ఏం చేయాలో అర్థం కాదు. అలా మంచి చేసేస్తే వాళ్ళు ఇలా దాచుకునేటువంటి కుక్క బిస్కెట్లు పాడేసేటువంటి పథకాలతో ప్రజల్ని సోమరపోతులు చేసేటువంటి వ్యక్తులకి వాళ్ళ ఆటలు చల్లవు కదా. అందుకే పవన్ కళ్యాణ్ గారు అన్ని పార్టీలతోనూ ఆయనకి చాలా కష్టాలే ఉన్నాయి చెప్పాలంటే. చాలా 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 డేంజర్ జోన్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దీన్ని ప్రజలు గమనించి ఆయన కాపాడుకోకపోతే నాకు తెలిసి ఇలాంటి నాయకుడు కొన్ని దశాబ్దాల పోయినా కూడా మళ్ళీ కొడతాడో లేదో తెలియదు. ఒకప్పుడు మనం మాట్లాడుకున్నాం సుభాష్ చంద్రబోస్ అను, అల్లూరి సీతారామరాజు అను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకున్నాం. అలాంటి స్థాయి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కానీ నిలబెట్టుకుంటామా లేదా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అది ప్రజలు మాత్రమే చేయగలుగుతారు. చూద్దాం ఏం జరుగుతుందో.